ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది గదా! ఇల్లు లేని వాళ్ళకి ఒక ఇల్లు కావాలి. ఇల్లు మంచిగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్‌గా రెనోవేట్ జేసుకోవాలి. ఇలా ఇంటిని గూర్చిన కల ప్రతి ఒక్కరికుంటది. భౌతికమైన ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ, ఆత్మీయమైన ఇల్లయితే ఖచ్చితంగా ఉండాలి. ఆత్మీయమైన ఇల్లు లేకపోతే పరలోక రాజ్యం చేరడము అసాధ్యం. మరి ఆత్మీయమైన ఇంటిని ఎలా కట్టుకోవాలి? అపోస్తుల కార్యము 2 అధ్యాయం 42 వచనంలో 4 విషయాలుంటాయి. మొదటిదేంటి అనంటే అపోస్తులుల బోధ. బోధ. ఇక్కడ బోధ గురించి గూడా స్పెసిఫిక్‌గా ఏం చెప్తున్నాడంటే అపోస్తులుల బోధ. అపోస్తులంటే ఎవరు? పంపబడిన వారు. దేవుడి చేత పంపబడిన వారి బోధతో మీ ఇంటిని కట్టుకోవాలి. బోధ చాలా రకాల బోధుంది. బిలాము బోధ, పరిసయ్యుల బోధ ఇలా రకరకాల బోధలున్నాయి బైబిల్‌లో. కాబట్టి అపోస్తులుల బోధ ఎక్కడుందో అక్కడ మీరుండాలి. అపోస్తులుల బోధతో మీ ఇంటిని మీరు కట్టుకోవాలి. రెండోది సహవాసం. సహవాసము చాలా ప్రాముఖ్యమైన విషయం. సహవాసం లేకపోతే నష్టపోతాం. అలాగే ఆ సహవాసము మంచి సహవాసమా? చెడు సహవాసమా కూడా ఆలోచించాలి. చెడు సహవాసంలో నష్టపోయిన వారున్నారు. మంచి సహవాసంలో చెడుగా ప్రవర్తించే వారు గూడా బాగుపడిన వారున్నారు.